హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. రేపు మనకి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనలిస్ట్ గ్రేడ్ 2 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్కి సంబంధించి GS1 పేపర్ ఎగ్జామ్ ఉంది. మాక్సిమం అప్లై చేసిన వారందరూ రాయడానికి ప్రయత్నం చేయండి. 1 అవర్ నుంచి 1.5 అవర్ ముందే మీ ఎగ్జామ్ సెంటర్కి చేరుకోండి. ఎగ్జామ్ రాస్తున్న వారందరికీ నా వైపు నుంచి స్మాల్ టిప్స్. మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. కేవలం 100% క్వశ్చన్ తెలిస్తేనే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎగ్జామ్ రాసిన తర్వాత నెగిటివ్ మార్క్స్ ఇంపాక్ట్ గురించి ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. మీకు తెలియని క్వశ్చన్స్ దగ్గర టైం వేస్ట్ చేయకండి, వెంటనే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఆల్మోస్ట్ 150 క్వశ్చన్స్ని చదవడానికి ట్రై చేయండి. స్టార్టింగ్లోనే టైం వేస్ట్ చేస్తే 150 క్వశ్చన్స్ని చదవలేరు. ఒకవేళ చివరిలోనే మీకు తెలిసిన క్వశ్చన్స్ ఉన్నట్లయితే నష్టపోయే అవకాశం ఉంది. సో తెలియని క్వశ్చన్స్కి మీ టైంని కేటాయించకండి. పేపర్ చదవగానే హార్డ్గా ఉంటే టెన్షన్ పడకండి. పేపర్ హార్డ్నెస్ అనేది అందరికీ ఈక్వల్గా ఉంటుంది. పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. ఎగ్జామ్కి ముందు కానీ ఎగ్జామ్ తర్వాత కానీ సబ్జెక్టు లేదా క్వశ్చన్స్ గురించి ఎవరితో డిస్కస్ చేయకండి. అలా డిస్కస్ చేయడం వల్ల మనలో టెన్షన్ క్రియేట్ అయ్యి ఆ ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ డే ఎగ్జామ్ పైన పడవచ్చు. ఆల్మోస్ట్ మీకు వచ్చినంత వరకు రాయడానికి ట్రై చేయండి. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉండడం వల్ల కొన్నిసార్లు క్వాలిఫై అయినా జాబ్ రావచ్చు. సో డోంట్ వరీ, బీ పాజిటివ్, ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.